ఈ బుక్స్ చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి. చూడండి ఎంత చిన్న పిల్లలు ఉంటారు కదా, మనం ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు బుక్స్ కొంటాం కదా. ఈ బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా ఉపయోగపడే విధంగా కూడా ఉన్నాయి. చూడండి ఈ బుక్స్ ఫస్ట్ ఇదైతే ఫస్ట్ అండి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఈ బుక్స్ కొనాలండి. చూడండి ఇవి మాత్రము బాగున్నాయి. ఇవి ఫస్ట్ చేతికి ఇస్తే చిన్న పిల్లలు కదా, చేతిలో పట్టుకొని అట్లా చూస్తూ వాడతారు. చూడండి ఇందులో ఒక 10 బుక్స్ ఉన్నాయి, అన్నీ కలుపుకుంటే. ఫస్ట్ చూడండి ప్రతి ఒక్కటి ఏబిసిడీలు చూడండి ఇట్లా ఏ ఫర్ యాపిల్ అని ఇచ్చేసి అన్ని ప్రతి ఒక్కటి ఇట్లా ఇచ్చారు చక్కగాను. చూడండి ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చారనమాట. ఇవి బుక్స్ ఒక 10 బుక్స్ ఉన్నాయండి. ప్రతిదీ నెంబర్స్ కూడా ఇట్లా చూడండి, నెంబర్స్ 1 అని ఇచ్చి 1, 2 ఇచ్చి ఇట్లా ప్రతి ఒక్కటి. ఇందులో ఒక 20 వరకు ఇచ్చారు నెంబర్స్ అన్నీను. ప్రతి ఒక్కటి చూడండి, ఇది ఒకటి వెజిటేబుల్స్ అన్నీను. ఇది ట్రాన్స్పోర్టు చూడండి, ఇది ఒక్కటి బొమ్మ. ఇవి ఇలా పిల్లలు పట్టుకొని ఇలా తిప్పడానికి కూడా చక్కగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకోవచ్చు అనమాట పిల్లలు. చూడండి ఇట్లా ప్రతి ఒక్కటి మనం వెహికల్ చూపించి దాని పేర్లు చెప్పవచ్చు. ఇలా చూడండి ప్రతి ఒక్కటి ఉన్నాయండి దీంట్లోనూ మనకు అన్నీ సంబంధించినవి. చూడండి యానిమల్స్, పెట్ యానిమల్స్, ఫ్రూట్స్, ఇట్లా ప్రతి ఒక్కటి మనం చూపించుకుంటూ పిల్లలకు నేర్పించడానికి. ఇదైతే ఇట్లా పట్టుకోవడానికి ఎట్లా ఉందో చూడండి, చాలా తేలికగా ఉంది. పేపర్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. మనకు చినిగిపోతుంది, చిన్నపిల్లలకి ఇస్తే చింపేస్తారు కదా, అలా ఏం లేదండి. ఈ బుక్స్ అయితే చాలా బాగున్నాయి, నీట్గా కూడా ఉన్నాయండి. ఏదో కలర్స్ చూడండి, కలర్స్ అయితే బాగుందండి. చూడండి రెడ్ అంటే రెడ్ ఫ్రూట్స్ ఇచ్చారు, బ్లూ కలరు, దానికి కిందకు సంబంధించిన అన్నీ ప్రతిదీ ఎల్లో ఇట్లా చూడండి ప్రతిదీ ఇట్లా చాలా పేపర్స్ ఇచ్చారండి. చూడండి లెంత్ వీడియో అవుతుందని నేను ఎక్కువ చేయట్లేదు, మీకు ఇలా నేను చూపించేస్తున్నాను. చూడండి ఇది బర్డ్స్ బుక్ కూడా సేమ్ అట్లానే ఇచ్చారు అన్నీను. ఇట్లా చూడండి అన్ని పీజీను, స్పారో అట్లా. చూడండి ఇది వైల్డ్ యానిమల్స్. చూడండి ప్రతి ఒక్క యానిమల్ ఉంటుందండి ఇందులోనూ. మొత్తము పిల్లలకు నేర్పించుకోవడానికి కూడా చక్కగా ఉన్నాయి. ఇవైతే ఎంత చిన్న పిల్లలకైనా ఇచ్చేయచ్చు బుక్స్. ఇచ్చి మన మీద కూర్చోబెట్టుకొని బాగా చెప్పొచ్చు. ఈ షేప్స్ ఇవి కూడా చూడండి చక్కగా ఉన్నాయండి. ఇవి కూడాను ప్రతిదినం ఒక్కొక్క షేపు ఇట్లా చూపించుకుంటూ ఇవ్వచ్చు అనమాట. ప్రతి పేపరు చూపిస్తే లెంత్ వీడియో అవుతుంది కదా, ఎల్లిగా చూపించట్లేదండి ఇవన్నీను. చూడండి ఇవి ఒక 10 బుక్స్ అనమాట. ఇందులో దీంట్లోనే 10 ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట మనకు. తర్వాత ఇదొక బుక్ అండి, ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ తెలుగు అన్నీ ఉంటాయండి. ఇందులో కూడా నేర్పించుకోవడానికి చక్కగా ఉన్నాయండి, ప్రతిదీ ఉందండి. చూడండి అన్నీ మనం చెప్పి పిల్లలకు చక్కగా కూర్చోబెట్టి నేర్పించవచ్చు స్కూల్ పంపించకముందే. చూడండి ఇంగ్లీష్లో ఉంది ఏ అని 3 లెటర్స్ లాగా ఇచ్చారు చూడండి చక్కగాను. ఫస్ట్ బిగ్ లెటరు, స్మాల్ లెటరు, తర్వాత ఏ ఎలా పలకాలి. చూడండి ఇవి కూడా అంతే. చూడండి యాపిల్ అని మళ్ళీ మనకు ఇంగ్లీష్ రాకుండా కానీ తెలుగులో చదివి చెప్పొచ్చు, తెలుగులోను. చూడండి ప్రతిదీ అట్లానే. చూడండి మనకి ఇంగ్లీష్ ఎలిఫెంట్ తెలుగులో వచ్చి మళ్ళీ చూడండి అన్నీ ప్రతిదీ ఇట్లానే ఉన్నాయండి. ఈ బుక్లో మాత్రము చాలా బాగున్నాయి. ఇవి కూడాను చూస్తే ఈ బుక్లు అన్నీ ప్రతిదీ పేజీ చూడండి. ఇది కొంచెం పేజీ ఇదిగా ఉంది, ఏమి చిన్నగట్లాగా ఏమీ లేదు, బాగానే ఉంది. ఇవి వచ్చి మనకు చూడండి. తర్వాత తెలుగు నేర్పించుకోవాలంటే ఇలా అన్ని తెలుగు పదాలు కూడా ఉన్నాయి చక్కగాను. తర్వాత గుణింతాలు చూడండి, నెంబర్స్ ఇచ్చేసి అక్కడ ఏరోప్లేను అది కూడా రాసి చక్కగా విడమర్చినట్టుగా ఉన్నాయన్నమాట అన్నీను. చూడండి నెంబర్స్ అన్నీను. తర్వాత హిందీ ఆలు మనకు అన్నారు అట్లా కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ బాగుందండి ఈ బుక్ మాత్రము. టేబుల్స్ కూడా ఉన్నాయి ఈ బుక్లోను. ఇవి పెంపుడు జంతువులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడను. చూడండి అడవి జంతువులు, ఇక్కడను పక్షులు చక్కగాను. బుక్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇవి బాగా చూడడానికి కూడా మంచిగా ఉన్నాయన్నమాట. చూడండి రైమ్స్ చిన్నపిల్లలకు చక్కగా కొనొచ్చండి. ఈ బుక్స్ కొంటే కనుక అన్నీ కొనొచ్చు అనమాట, చిన్నగాను. చూడండి ప్రతి ఒక్కటి విడమర్చినట్టుగా ఉన్నాయండి పిల్లలకు మాత్రము. చూడండి మంచి అలవాట్లు మనం నేర్పేయాలనుకోండి ఇలా చెప్పొచ్చు. నేను చక్కగా ఉన్నాయి ఇవిను.
ఇందులో చిన్న చిన్న రైమ్స్ కూడా ఉన్నాయి. మొత్తము చూడండి ఈ బుక్ దీనికి సంబంధించింది. ఇది ఒక పెద్ద బుక్. ఇది చాలా దొడ్డుగా ఇట్లా పెద్దగా ఉంది. పిల్లలు మోయలేరు కాబట్టి ఇలాంటి చిన్న బుక్స్ అనమాట. ఫస్ట్ మాత్రం ఇలాంటి చిన్న బుక్స్ ఇచ్చేయాలి. తర్వాత ఇలాంటి పెద్ద బుక్స్ ఇవి చూడండి ఇట్లాంటివి. ఇవి కూడా సేమ్ అలానే, కాకపోతే కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇట్లా పేపర్ అది చాలా స్టాండర్డ్గా ఇచ్చారు చూడండి. ఇవి కూడా అంతే, తెలుగు పదాలు అన్నీ సేమ్ అందులో ఉన్నట్టుగానే, కాకపోతే పెద్దగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ప్రతి ఒక్కటి చూడండి. పిల్లలకు అన్ని బొమ్మలు చూపించి మనం అన్నీ చెప్పొచ్చు అనమాట ప్రతి ఒక్కటి. చూడండి చూడండి ఇక్కడ కూడా కలర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆకారాలు మనకు షేప్స్ అన్ని పిల్లలకు నేర్పించవచ్చు. ఏ షేప్స్ ఉన్నాయో ఏంటో అట్లా చూడండి. హెడ్కి సంబంధించినవన్నీ ఇక్కడను మొత్తం మన బాడీ ఇవన్నీ పిల్లలకు చెప్పొచ్చు. పక్కగా హెడ్ హ్యాండ్స్ అట్లా అనేసి చూడండి. ఇక్కడ ప్రార్థన చిన్న పిల్లలకు మనం ఏదైనా చెప్పాలంటే అలాంటి కొన్ని రైమ్స్ లాగా ఇచ్చిర్రు చక్కగాను. చూడండి ఈ బుక్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి ఒక చిన్న కథ మంచిగా ఉందండి. ఈ కథ మాత్రం పిల్లలకు చదివినిపిస్తుంటే పిల్లలు కూడా చక్కగా వింటున్నారు మా ఇంట్లో మాత్రం. చూడండి ఈ బుక్స్ ఎవరికైనా పిల్లలు కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి బుక్స్ కొనియాలండి. పిల్లలకు కూడా చాలా నేర్చుకోవడానికి. చిన్న పిల్లలకైతే మనం ఏదైనా నేర్పించాలి, బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చూపించి నేర్పించాలంటే ఫస్ట్ మనకు 1 year పిల్లలకైతే ఇవి చాలా బాగున్నాయండి. కూర్చొని బాగా వింటారు కూడా. 1 year కూడా అక్కర్లేదు, ఈ లోపే ఇలా కూర్చోబెట్టుకొని మన ఊళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా వింటారండి. చూడండి ఇది మా ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ 3 books ఉన్నాయి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.